ధీరజ్ నర్మదా సాగర్ వాళ్ళకి పెళ్లి చేసి ఏం జరిగినా సరే మనం ఇంటికి వెళ్ళక తప్పదు. పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసైతే వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని తీసుకొని సాగర్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు మాకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నాడా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి రామరాజు వస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? అని చెప్పేసైతే ఒక్కసారిగా పక్కకు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్‌ని, అలాగే నర్మదాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీడు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడా? నా మాట కాదని వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అని చెప్పేసైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాన్న ఏం చేస్తాడో, ఏం నిర్ణయం తీసుకుంటాడో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న నర్మదా చెయ్యి మాత్రం వదిలిపెట్టకుండా అలా పట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన రామరాజు మాత్రం నాకు నా మాటని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి వాళ్ళ అక్క మాత్రం ఇప్పుడు ఏం చేస్తాడో వీడు నేను కూడా చూస్తాను అని చెప్పేసైతే రామరాజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.